ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ యొక్క జిఎస్డిపి, ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ 2021 వాజ్ అబౌట్ 9.78 lakh crores. నిజానికి చెప్పాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్ ఫెల్ బై 1.26% at constant prices, which is అంటే 2011-12 తీసుకుంటే. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే GDP has contracted at almost 8%. Government of India, country as a whole తీసుకుంటే GDP has contracted at 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. The resilience of Telangana economy was aided, of course, with the vision, with the commitment of Honorable Chief Minister to very important sectors such as agriculture and allied sectors. మొత్తం అగ్రికల్చర్, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ద షేర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ ఇన్ నేషనల్ జీడిపి హెస్ గాన్ అప్ బై 26 basis points to 5.0% as against 4.74% last year. 2019-20లో 4.74% ఉంటే 26 basis points పెరిగి 5%. తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.49% అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను, మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈజ్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మన కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి, జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్, జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం, తలసరి ఆదాయం చూస్తే కేవలం 1,27,768 రూపాయలు మాత్రమే. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768. కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 20.6%, సెకండరీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 19.1%, అండ్ టెర్షరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 60.3% టు ద GSVA ఫర్ 2020 and 2021. Without, sir, now I'll move away from the numbers a bit and now I'll tell you a little bit more about my departments. ఏ రకంగా IT డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా IT సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ has been growing at a phenomenal pace in the last 7 years, especially the IT sector and industry sector. మనం పోయిన సంవత్సరం కూడా తీసుకుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 our IT exports were 1,28,000 crores. But I'm delighted in the middle of this pandemic also, పోయిన సంవత్సరం మొత్తం the entire IT department, IT industry was working from home. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా working from home has become the new normal. Last year, while the IT exports were 1,28,000 crores, this year I'm happy to share with you that we have touched a new high of 1,45,522 crores in IT and ITES exports from Telangana. Telangana has seen more than double the estimated average national growth rate. తెలంగాణ భారతదేశం యొక్క గ్రోత్ రేట్తో పోలిస్తే, దేశం యొక్క నేషనల్ గ్రోత్ రేట్తో పోలిస్తే IT అండ్ IT ఎక్స్పోర్ట్స్ విషయంలో మనది డబుల్ గ్రోత్ రేట్ ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ ద ఎంప్లాయ్మెంట్, ఏ పిల్లలైతే చదువుకుని ఉద్యోగాలు కావాలని తహతలాడుతుంటారో వారికి సంబంధించి ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ తెలంగాణ హ్యాస్ గ్రోన్ బై almost 8%, 7.99% to reach the current direct employment in IT sector in Telangana is
28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I'm also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. అక్కడ 2% ఉంటే మన దగ్గర 8% ఉంది. జాతీయ సగటు ఎంప్లాయ్మెంట్ విషయంలో 2% మాత్రమే ఉంది. కానీ తెలంగాణలో అది 8% ఉందనే మాటను కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు, నా కవిత్వం కాదు, STPI, NASSCOM వాళ్ళు చెప్తున్న మాట. తెలంగాణ ఏ రకంగా వేగంగా ముందుకు పోతుందో దీన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జస్ట్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బ్యాక్ ఇన్ 2013-14, our IT export numbers from the state of Telangana was only 57,000 crores. And in the last 7 years, if you look at it, now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had. But just to give you a number, just to put a number on that, the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now, this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Sri KCR Garu. వారి నాయకత్వంలో అటు అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ సెక్టర్స్ కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ ఒకవైపు దూసుకొని పోతున్నాయి. దాంతోపాటు ఇటు సమాంతరంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణాభివృద్ధి కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఐటీ పురోగతి కానీ సమాంతరంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఈజ్ ఎ యూనిక్ మోడల్ బికాస్ ఇటు కొంత అటు గ్రామీణ ప్రాంతాలు, రూరల్ అర్బన్ డివైడ్ అని మాట్లాడతారు, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ ఎనీ అదర్ స్టేట్, బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ ఎంప్లాయ్మెంట్.